హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. నేను మీ శ్రావణి. ఈరోజు వీడియోలో చేపల పులుసుని పర్ఫెక్ట్గా ఎప్పుడు చేసినా ఒకేలాగా రుచిగా రావాలంటే ఎలా చేసుకోవాలో చూపించబోతున్నాను. ఏ చేపతో అయినా సరే ఈ విధంగా చేపల పులుసు చేస్తే పర్ఫెక్ట్గా టేస్టీగా వస్తుంది. మన మార్కెట్లో చేపలని క్లీన్ చేసుకొని ఇంటికి తీసుకొచ్చినా కానీ ఒకసారి ఉప్పుతో ఈ విధంగా వీడియోలో చూపిస్తున్న విధంగా క్లీన్ చేసుకోండి. మనం క్లీన్ చేసుకున్న చేప ముక్కల్ని ఒక ప్లేట్లోకి తీసుకున్నాను. చేప క్వాంటిటీని బట్టి నిమ్మకాయ సైజు కంటే పెద్ద సైజులో ఉన్న చింతపండుని ఒకసారి కడుక్కొని చింతపండు మునిగేంత వరకు నీళ్ళని పోసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ మీద గిన్నె పెట్టుకొని ఆయిల్ని యాడ్ చేసుకోండి. ఆయిల్ వేడయ్యాక జీలకర్ర, 1 టేబుల్ స్పూన్ ఫ్రెష్గా రుబ్బుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ని వేసుకొని 1 నిమిషం ఫ్రై అయ్యాక ఇందులోనే చిటికెడు పసుపు, మనం ముందుగా నానబెట్టుకున్న చింతపండు రసాన్ని వేసుకొని ఒక 2 నిమిషాలు ఉడకనివ్వండి. ఇందులోనే కరివేపాకు, మన స్పైసీకి తగినంత కారం, ఉప్పు వేసుకొని ఒకసారి కలుపుకొని ఒక 5 నిమిషాలు మరిగాక ఇందులోనే వాటర్ని కూడా యాడ్ చేసుకోండి గ్రేవీకి తగినంత. ఇలా మరుగుతున్నప్పుడు 1 టేబుల్ స్పూన్ ధనియాల పొడి, 1 టేబుల్ స్పూన్ గరం మసాలా, 1 టేబుల్ స్పూన్ జీలకర్ర మెంతుల పొడిని కూడా వేసుకొని అంతా ఒకసారి కలుపుకొని 5 నిమిషాలు మరిగించుకోండి. పులుసు మరుగుతున్నప్పుడు మనం ముందుగా శుభ్రం చేసుకున్న చేప ముక్కలను వేసుకొని చేప ముక్కలు అనేవి గరిటెతో కలపకుండా మీడియం ఫ్లేమ్లో 10 నిమిషాలు ఉడకనివ్వండి. చేప ముక్క ఉడికిందా లేదా అని ఒకసారి చెక్ చేసుకోండి. లాస్ట్లో దింపే ముందు వెల్లుల్లి, ధనియాల పొడిని దంచుకొని వేసుకోండి. ఇలా వేసుకొని ఒక 5 నిమిషాలు ఉడికాక స్టవ్ ఆఫ్ చేసుకోండి. నా వీడియో నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి.